9 రోజులు ఆటపాటలతోటి ఉస్మానియా యూనివర్సిటీ జగిత్యాల జిల్లా రాయకల్ మండల కేంద్రంలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రారంభించారు. రాయకల్ పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని క్యాంటీన్ను బ్యాంకు లీకేజీ ద్వారా రుణ సౌకర్యం పొందిన శ్రీ సిద్ధి వినాయక మహిళా సంఘం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో కమిషనర్ మెప్మా ఏవో, అదేవిధంగా ప్యాక్స్ చైర్మన్, మాజీ మున్సిపల్ చైర్మన్, ఇక మాజీ వైస్ చైర్మన్, సీనియర్ నాయకులు, రాయకల్ పట్టణ మండల నాయకులు, మహిళలు పాల్గొన్నారు. సోదరి రష్మితకు ఈ క్యాంటీన్ మంజూరు అవడం చాలా సంతోషకరం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. వచ్చిన సందర్భంలో చూడడం జరిగింది. మరి ఈ క్యాంటీన్ లో వీలైనంత వరకు కాదు, కంప్లీట్ గా, ఎందుకంటే ఇది మున్సిపల్ కమిషనర్ గారు ఏవో మెప్ప గారి నేతృత్వంలో నడుస్తుంది కాబట్టి డిస్పోజబుల్ అనేది ఉండకుండా స్టెయిన్లెస్ స్టీల్ కావచ్చు, గాజు, అంటే పర్యావరణానికి నష్టం లేకుండా ఉండేటి వాడాలని చెప్పి సందర్భంగా సూచన చేస్తా ఉన్నాం. ఎందుకంటే కొద్దిగా కష్టమైతే కావచ్చు కడగడం అనేది, కానీ మనకు రీయూజబుల్ అనేది తప్పదు. ఇట్లా తీస్తాం అట్లా మారేస్తాం అంటే పేపర్ గ్లాసులు అంటారు, కానీ అవి పేపర్ గ్లాసులు కాదు, లోపల దిక్కు ప్లాస్టికే ఉంటుంది. ఆ ప్లాస్టిక్ మనం ఉడుకుడుకు ఛాయ పోసినప్పుడు కరుగుతుంది, కరిగి నోట్లకెళ్ళి కడుపులకెళ్ళి కింది దానిగా పోతుంది. వేరే అవయవాలకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎన్ని బోర్లు అయినాయి, ఎన్ని డ్రైన్లు అయినాయి, బ్రహ్మాండ పార్క్